హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రూట్స్ అండ్ రిఫ్లెక్షన్స్ ఛానల్. ఈరోజు మనం పేరెంట్స్కి చాలాసార్లు కన్ఫ్యూజన్, డౌట్ ప్లస్ క్వశ్చన్ ఇలాంటివన్నీ ఉండే ఒక చిన్న విషయాన్ని డిస్కస్ చేసుకుందాం. నేను చాలాసార్లు విన్నది, చూసింది ఏంటంటే పేరెంట్స్ అందరికీ ఒక క్వశ్చన్ మైండ్లో ఉంటుంది. మేము ఇంత చేస్తున్నాం పిల్లలకి, ఎందుకు వీళ్ళు ఇలా ఉన్నారు? వాళ్ళ కోసం ఎంత కష్టపడుతున్నాం, అయినా ఎందుకు మాట వినట్లేదు? ఇదే కదా క్వశ్చన్. ఈ డౌట్కి ఎప్పటికీ క్లారిటీ రాదు అండ్ ఆల్వేస్ డిస్సాటిస్ఫాక్షన్తోనే ఉంటారు. ఎంత కష్టపడి మేము చేసినా మా పిల్లలు మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు, మా మాట వినట్లేదు, ఎందుకు ఇలాగా? వీళ్ళ కోసమే కదా కష్టపడుతున్నామని ఒక చిన్న క్వశ్చన్ మనల్ని మనము అంటే పేరెంట్స్ వేసుకుంటే ఐ థింక్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది అని. ఏదైనా మీరు ఒక చిన్న శాప్లింగ్ అంటే ఒక చిన్న మొక్క తెచ్చి పెరట్లో నాటారు, దానికి చక్కగా పాదు చేశారు, నీళ్లు పోసారు, కొన్ని రోజులు అయ్యాక అది బతికింది, ఇంకా దాన్ని వదిలేస్తారా? రోజు లేదా అట్లీస్ట్ మీకు టైం ఉన్నప్పుడల్లా కనీసం వారానికి ఒకసారి వాటరింగ్, లేకపోతే ఏమన్నా పెస్టిసైడ్స్, లేకపోతే మెన్యూరు ఇలాంటివి వేస్తారు. ఎప్పటి వరకు? స్టెమ్ స్ట్రాంగ్ అయ్యి ఓకే ఇది దానంతటా అది సర్వైవ్ అవ్వగలదు అనేంత కాన్ఫిడెన్స్ మనకి వచ్చేదాకా దాన్ని మనం జాగ్రత్తగా చూసుకుని ఒకసారి మొక్క నుంచి చెట్టు అన్న ట్రాన్స్ఫర్మేషన్ వచ్చాక వదిలేస్తాం. సేమ్ కేస్ విత్ కిడ్స్ ఆల్సో. కానీ పిల్లల విషయంలో మనం చేసే తప్పు ఏంటంటే వాళ్ళకి మాట్లాడడం రాగానే, అంటే నాకు ఆకలేస్తోంది, నాకు పెన్సిల్ కావాలి, నాకు నిద్ర వస్తోంది అని చెప్పడం వచ్చినప్పటి నుంచి మనం వాళ్ళని మనతో ఈక్వివలెంట్గా తెలియకుండా చూస్తాం. కానీ ఏ విషయాల్లో అయితే పిల్లలు మేము పెద్ద, మాకు తెలుసు అని డెసిషన్ మేకింగ్ దగ్గర అడుగుతారో అక్కడ మాత్రం మీరు చిన్నపిల్లలు, మీకేం తెలియదు అంటాం. జస్ట్ వన్స్ యు క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఈ నర్చరింగ్ కంటిన్యూస్గా జరుగుతోందా? ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం, ఇలా చెయ్యి అలా చెయ్యని, కానీ ఎందుకు చెయ్యాలి, చేస్తే ఏమవుతుంది అన్న అవుట్కమ్ మనం వాళ్ళకి చూపించాం. మేబీ ఇక్కడే ఈ గ్యాప్ స్టార్ట్ అవుతుందేమో. సో ఎలా అయితే మీరు ఒక మొక్కని చెట్టు అయ్యేదాకా టేక్ కేర్ చేస్తారో పిల్లల్ని కూడా ఇట్స్ ఓకే, వీళ్ళు ఇంకా డీవియేట్ అవ్వరు, టెంప్టేషన్స్ ఉండవు, వాళ్ళకి సెల్ఫ్ డిసిప్లిన్ వచ్చింది, టైం వాల్యూ, మనీ వాల్యూ, అలాగే మనుషుల విలువ అన్నీ తెలుసు, దే కెన్ మేనేజ్ దెమ్సెల్స్ అన్నదాకా ఖచ్చితంగా వీ షుడ్ మానిటర్ కంటిన్యూస్లీ, వీ షుడ్ డూ ఎఫర్ట్స్ కన్సిస్టెంట్లీ అండ్ వీ షుడ్ సపోర్ట్ దెమ్ మోరల్లీ అండ్ ఎథికల్లీ. ఇది గనక జరిగితే చాలా డిస్సాటిస్ఫాక్షన్స్ పేరెంట్స్కి తగ్గుతాయి. పిల్లలకి పేరెంట్స్కి ఉన్న గ్యాప్స్ మోస్ట్లీ డిసప్పియర్ అయిపోతాయి. అండ్ అప్పుడు యూ కెన్ షేర్ యువర్ ఓన్ ఫీలింగ్స్. ఏంటి, నేను ఇలా కష్టపడుతున్నాను కాబట్టి నిన్ను ఈ టైంలో అటెండ్ అవ్వలేకపోయాను, లేకపోతే నాకేదో ఎమర్జెన్సీ వచ్చింది కాబట్టి నువ్వు అడిగిన టైంలో చేయలేకపోయాను, బట్ ఇట్ డజంట్ మీన్ ఐ డోంట్ వాల్యూ యూ, ఖచ్చితంగా చేస్తాను. ఇలాంటివి చెప్తే వాళ్ళకు కూడా అండర్స్టాండింగ్ లెవెల్స్ పెరుగుతాయి. థింక్ వన్స్. ఒకసారి మీరు ప్లెజెంట్గా ఇది విన్నాక ఆలోచించుకొని రీచెక్ చేసుకోండి అండ్ ట్రై టు కరెక్ట్. దెన్ ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ఇట్స్ ప్లేస్. అంటే అన్నీ సెట్ అవుతాయి స్లోగా. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ విజిట్ లైఫ్ విత్ సింఫనీ ఛానల్ ఆల్సో. విల్ మీట్ యూ షార్ట్లీ విత్ నెక్స్ట్ టాపిక్.